హాయ్ ఫ్రెండ్స్, నేను రేషన్ కార్డ్ కేవైసీ చేయించుకోవాలా వద్దా అనుకునే వారికి, అదేవిధంగా మా రేషన్ కార్డులో అందరికీ కేవైసీ అయ్యిందా లేదా అని తెలుసుకునే వారికి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత epds.ap.gov.in రేషన్ కార్డ్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది కదా కింద EPDS2 అని ఆంధ్రప్రదేశ్ అని, దాన్ని మీరు ఏం చేయాలంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా స్టేటస్ వస్తే ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పైన 3 గీతలు ఉన్నాయి చూడండి. 3 గీతలు, ఆ 3 గీతలని టిక్ చేయండి. దీనిలో మనకి మొబైల్ యాప్, హోము, డాష్ బోర్డు అని 2 ఉన్నాయి కదా. ఈ రెండిట్లో రెండో దాన్ని క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ అనేటువంటి దాన్ని రెండో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రేషన్ కార్డ్ అని హెడ్డింగ్ ఉంది చూసారా, దానిలో 3వది చూడండి, EPDS అప్లికేషన్ సెర్చ్ అని చూసారా. అక్కడ మీ యొక్క అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ ఎంటర్ ద అప్లికేషన్ ఐడి అండ్ క్యాప్చ్ అని 2 ఉంటాయి. వెంటనే మీరు మీ రేషన్ కార్డ్ ఏదైతే ఉందో కొత్త రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ క్యాప్చ్ కొట్టండి. కొట్టిన తర్వాత సెర్చ్ అని టైప్ చేయండి. సెర్చ్ అని కొట్టగానే వెంటనే ఏమవుతుందంటే మీకు అక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అక్కడ చూస్తే మీకు చూడండి, ఇక్కడ కేవైసీ స్టేటస్ అని ఉంది. ఇక్కడ సక్సెస్ఫుల్ అని రాగానే మీకు ఏంటంటే దాని అర్థం మీరు అక్కడ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సక్సెస్ లేకపోతే పెండింగ్ అనేటువంటి పడుతుంది. అప్పుడు మీరు ఆ స్టేటస్ని చూసుకుని మీరు వెళ్ళి ఎక్కడైతే కేవైసీ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మీరు కేవైసీ చేయించుకోవచ్చు అన్నమాట.